మిత్రులారా, నాకు అందరినీ చూస్తుంటే మళ్ళీ ఇప్పుడు ఆర్ఎస్ సభలే జరుగుతుందా అని అనిపిస్తుంది. ఒక్కొక్కరిని చూస్తుంటే ఆ ఉత్సాహం అనేది వస్తుంది. ఇటువంటి ఉత్సాహభరితమైన దాంట్లో మనము ఎట్లా ఆలోచించాలి, ముందు ఎట్లా వెళ్ళాలి అనేది కూడా మనం ఆలోచించాలా. విప్లవ విద్యార్థి ఉద్యమంలో మహిళలు ఎట్లా పాల్గొన్నారు, ఇప్పుడు జయ చెప్పింది చాలా ఉత్సాహకరంగా. అవన్నీ కూడా ఇక్కడ అప్పుడు మహిళలు చాలామంది పనిచేసిండ్రు. అట్లా ఆ 70-80 దశకంలో అప్పుడు పల్లెలైన తర్వాత విద్యాలయాలన్న ఒక విప్లవ విద్యార్థి కెరటాలుగా మనకు కనిపిస్తుంది. అప్పుడు చూస్తుంటే మహిళలు పురుషులు అనే తేడా లేకుండా అందరము చాలా ఐకమత్యంగా ఉండేవాళ్ళము. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో ఒక నమ్మకంగా ఉండేవాళ్ళము. వాళ్ళు అంటే భరోసా, అంటే కుటుంబ సభ్యుల్లాగా అప్పుడు కామ్రేడ్స్ అంతా భరోసాగా ఉండేవాళ్ళు. అందుకనే వాళ్ళతో పాటు మీటింగ్లకైనా తర్వాత విలేజ్ క్యాంపులకైనా దేనికైనా వెళ్ళేవాళ్ళము. మొట్టమొదట మాకు పరిచయమైన కామ్రేడ్ మాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీకు పని చేస్తున్నారు, మీరు బాగానే ఉంది, తర్వాత మీ కుటుంబాల్లో మీకు ఘర్షణ మొదలవుతుంది, అప్పుడు మీరు కుటుంబాలతో మీరు స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది అని చెప్పిండు. చెప్తే అప్పుడు మాకు ఏం అర్థం కాలే. ఎందుకు వస్తుంది, హాయిగా చదువుకుంటున్నాం, చదువుకున్న టైంలోనే చెప్పిన పని చేస్తున్నాం, రాత్రికంతా ఇంటికి వస్తున్నాం, ఎందుకు ఇంట్లో ఘర్షణ వస్తుంది, బాగానే ఉంది కదా అనే అనుకునేవాళ్ళం. మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేవాళ్ళం కాబట్టి అది 2-3 సార్లు చెప్తే కూడా మాకు అది అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అనుభవం లేదు కాబట్టి, అది ఎదుర్కోలేదు కాబట్టి. మొట్టమొదట పొలిటికల్ క్లాసుకు వెళ్ళినప్పుడు ఇంట్లో చాలా తర్జన పడ్డాం ఎట్లా చెప్పాలి అని. అంటే మా ఇంట్లో అభ్యుదయంగా ఉండే వాళ్ళమే అయినా కూడా ఇబ్బంది పడ్డాం. అంటే ఇల్లు వదిలి ఒక 3-4 రోజులు వెళ్ళాలంటే ఎట్లా అని. అప్పుడు ఏంటంటే ఒక ఉత్తరం రాసి మా బంధువుల ఇల్లింటికి వెళ్తున్నాము ఒక వారం రోజులు, ఆ బంధువులు కూడా ఎవరో మా మేనమామ విలేజ్లో ఉంటాడు, వాళ్ళకి ఫోన్ సౌకర్యం ల్యాండ్ లైన్ కూడా ఏం లేదు కాబట్టి సరే వాళ్ళ ఇల్లు చెప్తే ఏమనుకోరు, ఇంట్లో ఏమి ఉండదు కదా అని వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పి లెటర్ రాసి అదే ఊర్లో మా గద్దాలోనే పోస్ట్ చేసి పోయినాం. అప్పుడు మా నాన్న గుర్తుపట్టిండు, వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు, మా అమ్మకి చెప్పిండు అన్నట్టు, వీళ్ళు ఎక్కడికో వెళ్తూ వాళ్ళకి ఇట్లా రాసిండ్రు అని. అప్పుడు మా అమ్మకు స్టార్ట్ అయింది. అబ్బాయి ఏంటంటే బాగా ఆందోళన పడేది. ఏంటంటే అప్పుడు వెళ్ళే క్రమంలో ఏంటంటే బాగా తిరిగి వస్తున్న క్రమంలో నైట్ రాకుండా అయ్యే వరకు ఇంట్లో అప్పుడు చిన్నగా మాకు ఘర్షణ మొదలైంది. మీరు ఇక్కడుండి పని చేయండి, అంతేగాని ఎక్కడికి వెళ్ళొద్దండి అనేది స్టార్ట్ అయింది. అందుకనే అప్పుడున్న మహిళలు ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే దేన్ని అనుభవించిండ్రంటే ఘర్షణ. కుటుంబంతో ముందు ఎవరితోనే కాదు, ముందు రాజ్యంతో కాదు ఫైటు, ముందు కుటుంబంతో ఫైట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ కుటుంబంతో ఫైట్ చేస్తేనే బయటికి, ఆ కుటుంబం దాటే బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే పురుషులకు అంత ఉండదు, కానీ మహిళలకు ఎన్నో కట్టుబాట్లు. తర్వాత మనం తిరుగుతున్న క్రమంలో మేము ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి, మీరు ఇట్లా తిరుగుతుంటే మీ గురించి మేము ఏం చెప్పాలి అని వాళ్ళు అనేవాళ్ళు. అట్లా ఒక ధనిక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక కామ్రేడు ఇంటర్లోనే తను చాలా తొందరగా పూర్తికాలం కార్యకర్తగా వెళ్ళిపోతే వాళ్ళ నాన్న ఆ విలేజ్లో ఆ విషయాన్ని తట్టుకోలేక ఆ తర్వాత మళ్ళీ 3 పిల్లలు ఇంకా 2 అమ్మాయిలు, వాళ్ళకి ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలా, తర్వాత ఈమె ఎక్కడికి వెళ్ళింది అనేది నేను ఎట్లా చెప్పాలి, ఆ ఏజ్లో వెళ్తే ఇంకో రకంగా అనుకుంటారు అనే విషయాలు ఆయన అంతా ఆందోళన పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు.
అది అక్కడ చాలా పెద్ద ప్రభావం కూడా వేసింది. అయినా కూడా అది ఏమంత ప్రచారం కాలేదు. మహిళలు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. దీని తర్వాత ఇంకా విలేజ్ క్యాంపెయిన్, గో టు విలేజెస్ అనే దాంట్లో మనకందరికీ తెలిసిందే. నిన్నటి నుంచి మనం అంతా మాట్లాడుకుంటున్నాం. RSUకు గో టు విలేజెస్ అంటే ఈ క్యాంపెయిన్ అనేది ఒక గుండకాయ వంటిది. అప్పటి వరకు మనకు గ్రామాల్లో తర్వాత వర్గ సంబంధాలు తెలియవు, తర్వాత రైతుల సమస్యలు తెలియవు, తర్వాత గిరిజనుల SC STల సమస్యలు తెలియవు, వాళ్ళ అస్పృశ్య అనేది తెలియదు. ఇవన్నీ ఎదుర్కొని వెళ్తున్న క్రమంలో ఏంటంటే ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు మీరు ఏ కులం అమ్మ అంటే చెప్పినాము. చెప్తే వాళ్ళు ఏంటంటే తర్వాత మళ్ళీ అన్నం కొరకు వెళ్తే మీరు మా ఇంట్లో తినకూడదు కదా, మేము పెట్టం, వెళ్ళిపోండి అంటున్నాడు. లేదమ్మా ఏదైనా తింటాము అని అంటే కూడా మీరు తినకూడదు, మీ కులం పోతుంది, అందుకనే మీరు మా దగ్గర తింటే మీ కులం పోతుంది అని అస్సలు ఆమె పెట్టడమే లేదు. అప్పుడు ఇంకా ఇంట్లో అన్నం లేదేమో పెట్టడం లేదు అని మేము చూస్తే అన్నము చట్నీ ఉంది, ఇంకా మేమే పెట్టుకొని పోతే ఆమె ఆశ్చర్యపోయింది అన్నట్టు. అట్లా విలేజ్ క్యాంపెయిన్కి వెళ్తున్న క్రమంలో ఇంకోటి ABVP నుంచి కూడా మేము ఎన్నో సమస్యలు, అప్పుడున్న విద్యార్థులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రధానమైనది ఏంటంటే వీళ్ళు వెళ్తున్న క్రమంలో వాళ్ళకి ఏంటంటే ఒకలాంటి ABVP వాళ్ళ రాజకీయం ఏంటంటే RSU వాళ్ళను వ్యతిరేకించడమే వాళ్ళకు ఉన్న రాజకీయం. ఇప్పటికైనా అది కొనసాగుతుంది. వాళ్ళకంటూ ఒక రాజకీయాలు ఉండవు కాబట్టి ప్రగతిశీల దాన్ని అడ్డుకోవడమే వాళ్ళకు ఉన్న రాజకీయం. అప్పుడు మేము వెళ్ళిన క్రమంలో ఏంటంటే ఆ తర్వాత విలేజ్ క్యాంపెయిన్ తర్వాత కాలేజీలోకి వెళ్తే ఒక పోస్టరు వెలిసింది అన్నట్టు. దాంట్లో ఏంటంటే వీళ్ళు స్త్రీలు పురుషులు కలిసి ఇట్లా వెళ్తున్న క్రమంలో వీళ్ళు దేనికి వెళ్ళిండ్రు, ఏం నేర్చుకున్నారు, వీళ్ళ లోపల మతలబ్ ఏంటి అని చాలా వెటకారంగా ఒక పోస్టర్ వేసింది. అంటే దాన్ని చూసి చాలా బాధపడ్డాం అప్పుడు. ఎందుకంటే ఎంత అంటే ఇన్ని మనం నేర్చుకుంటే ఇన్ని తెలుసుకుంటుంటే వీళ్ళు ఇంత ప్రచారం చేస్తున్నారు కదా అని అప్పుడు చాలా దానికి బాధపడ్డాం. తర్వాత వాళ్ళ ప్రచారం ఇట్లాగే ఉంటుందని దాన్ని ఎదురుకొట్టేయాలంటే మనము పనిచేయడమే మన భాగం అనే దాంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఈ విలేజ్ క్యాంపెయిన్ల పైన కూడా మొత్తం అది ఎంత ప్రభావం వేసింది అనేది తెలుసుకోవడానికి ఇక్కడ అమెరికాలో ఉండే ఆమె ఒక 5 సంవత్సరాల క్రితమే ఆమె ఈ కాన్సెప్ట్ విని ఇన్ని నేర్చుకున్నారు కదా, దీనికి ఏది చాలా ప్రాధాన్యత ఉంది అనే దాంతో ఆమె ఒక 20 మందిని ఇంటర్వ్యూ చేసి తన PhD థీసిస్ అనేది సబ్మిట్ చేసింది. అప్పుడున్న ఈ విలేజ్ క్యాంపెయిన్ మనం చూసుకుంటే 10 దళాలు మహిళలకు సంబంధించిన 10 టీమ్స్ దాంట్లో చేసినాయి. తర్వాత వాళ్ళు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అనల రాసిన దాంట్లో కూడా ఉంది. ఏంటంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు మామూలుగా ఏజ్లో ఉన్న అమ్మాయిల్ని వీళ్ళకు ఏం సౌకర్యాలు ఉండవు కదా, ఎట్లా అనేది అక్కడ ఉన్న వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా, అంటే మనము మంచిగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చేసుకునేవాళ్ళు, మన రిజర్వ్ ఉంటే ఇంకా కష్టమయ్యేది అన్నట్టు. అందుకని చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే అప్పుడు స్నానం చేసిన తర్వాత దుస్తులు ఎట్లా ఆరేయాలి, ఎక్కడ ఆరేయాలి, ఆ ఏజ్లో ఏంటంటే ప్రతిదీ ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత పీరియడ్ సమస్యలు కూడా, ఇవన్నీ కూడా అప్పుడు మహిళా కామ్రేడ్స్ అవన్నీ ఎదుర్కొని ఆ తర్వాత ముందుకొచ్చిండ్రు. ఎందుకంటే చైతన్యవంతంగా ఉన్నప్పుడు ఇవి మామూలు అనిపిస్తాయి. అప్పుడప్పుడు మనము ఇల్లిడిచి బయటికి వస్తున్న క్రమంలో ఇవే మహిళలకు పెద్ద సమస్యలుగా అనిపిస్తాయి. ఇంకా మహిళలు ముఖ్యంగా అప్పుడు ఉన్న విప్లవ విద్యార్థి సంఘం ఏంటంటే వేరే సంఘాలకు కూడా మహిళలను బాగా ఉపయోగించుకుంది అంటే పని చెప్పిందన్న అని అనుకోవచ్చు.
అంటే విరసం సభలైనా 84లో గద్వాల్లో జరిగినప్పుడైనా ఎక్కువ మహిళలమే మొత్తము అక్కడ పనిచేసినాము. ఎంత అంటే కనీసం ఒక నెల రోజుల నుంచి ఆ ఏరియాని శుభ్రం చేయడం నుంచి తర్వాత వచ్చిన వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం, అక్కడ మహిళల ప్రాధాన్యత చాలా ఉంది. తర్వాత 60 సభలు అనంతపూర్లో జరిగినప్పుడు కూడా ఒక 2 నెలల ముందు మహిళలు ఒక 10 టీంలో తయారయ్యి పనిచేయడము. అంటే దీంట్లో ఏంటంటే ఓపిక మహిళలకు ఎక్కువ ఉంటుందనే దాంతో ఏ సమావేశాలైనా సభలైనా సక్సెస్ కావాలంటే మహిళలు అనేది ముందుండాలా అనే దాంతో కూడా పెట్టిండొచ్చు. ఆ తర్వాత 85లో మనం నిన్నటి నుంచి అనుకుంటున్నాం ఎస్ఆర్ఎఫ్ సభ, అఖిల భారత విప్లవ విద్యార్థి సమాఖ్య ఏర్పాటు సభ ఇక్కడ నిజాం కాలేజీలో జరిగింది. అదంతా నిన్న మన ప్రతినిధులు చెప్పిండ్రు. దానికి ప్రతినిధుల సభ తర్వాత ర్యాలీకి బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేదు. అప్పుడు 300 మంది మహిళలు అక్కడికి వెళ్ళి తర్వాత ముఖ్యమంత్రి జీపుకు అడ్డం పడిండ్రు. అడ్డం పడితే అక్కడున్న పోలీసులు వాళ్ళను లాఠీచార్జ్ చేయడం అయితేనేమి, బట్టలు ఎట్లంటే అట్లే గుంజి లాగడం అయితేనేమి, ఇవన్నీ చేస్తున్నారు. ఒకవైపు అట్లే చేస్తుంటే ఇంకోవైపు ఎన్టీ రామారావు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆయన జీపుకు అడ్డం పడి మొత్తం ఆయన్ను దిగ్బంధం చేయడం జరిగింది. తప్పని పరిస్థితిలో ఆయన అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది హైలైట్ చేయడంలో ఇప్పటికీ అది రిపోర్టు రాసేటప్పుడు ఇది చాలా ముఖ్యమైనది, అంటే ఒక కీలకమైంది. మనం ఎంత ప్రతినిధుల సభ చేసుకున్నా బయట దాని ప్రభావం వేయాలంటే ర్యాలీ అనేది చాలా ముఖ్యమైనది. అట్లాంటప్పుడు ఇది ఇంత ప్రాధాన్యతమైంది. ఇది నేను చాలా చోట్ల ఇది రిపోర్ట్ చేసేటప్పుడు చూసిన ఇది ఒక చిన్న ప్యారాగా ఏదో రికార్డు చేయడం జరిగింది. ఇది బాధ అనిపిస్తుంది అన్నట్టు. అంటే ఒక ఉద్యమానికి ఇంత ఉన్నప్పుడు ఆ కీలకమైనప్పుడు వాళ్ళు ఎట్లెట్లా ఆ రోజు కష్టాలు పడ్డారు అనేది మనము చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకోటి మన ఆందోళనలో అయినా తర్వాత అరెస్టులు అవుతారు అనేటప్పుడైనా మహిళలను అప్పుడున్న పరిస్థితిలో ముందు పెట్టడం అనేది కొంత ఎత్తుగడగా జరిగింది. అంటే ఈ సభకు పర్మిషన్ తీసుకురావడం అనేది మహిళలుగా పోవడం అనేది కూడా ఇది ఒక ఎత్తుగడే. ఎందుకంటే అప్పుడున్న స్టేట్ మహిళలను కొంత అంత తొందరగా ఏమనలేరు, అరెస్ట్ చేయలేరు, కొట్టలేరు అనే దాంతో. కానీ రాను ఎత్తుగడ కూడా ఏమీ పారలేదు. పోలీసులకు కూడా స్టేట్కి కూడా తెలిసింది ఈ లింగది ఏమి జెండర్ వివక్షత అనేది స్టేట్కు ఉండదు. కాబట్టి ఆ తర్వాత కూడా మనము దెబ్బలు తినాల్సి వచ్చింది. ఇప్పుడు జై అన్నట్టు జైళ్ళల్లో ఉండాల్సి వచ్చింది అన్నట్టు. ఇందులో అమరత్వం పోయిన వాళ్ళు కూడా మనకు బయట కనిపిస్తున్నారు. అంటే ఈ ఆర్ఎస్సీలో నుంచి వెళ్ళిన వాళ్ళు కొంత ప్రశ్నించే తత్వము చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా నేర్పిండ్రు మనకిక్కడ. స్త్రీ పురుషుల వివక్షత అనేది అది ఫస్ట్ క్వశ్చన్ చేసిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఆర్ఎస్సీ నుంచి పోయిన మహిళలే అయి ఉంటారు. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళినా కూడా పురుషాధిక్యతను గురించి స్పష్టంగా మాట్లాడిండ్రంటే ఇదే బేసు. ఈ ఆర్ఎస్యు రాజకీయాలు బేసు ఉన్నందువల్లనే పురుషాధిక్యత అయినా తర్వాత తోటి కామ్రేడ్స్లో ఏదున్నా వెంటనే గుర్తింపజేయడము, మార్చుకునే వరకు ఫైట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఎందుకంటే మనం చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు పాడి చెప్పిండు 3-4 తరాల నుంచి అన్నీ అందిస్తున్న ఒక ఈ విప్లవ విద్యార్థి సంఘం అనేది ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న క్రమంలో మహిళా కామ్రేడ్స్ కూడా తోటి సహచరులు
ఎట్లా ఉన్నారు ఏంటి అనేది వాళ్ళను అడగడం కూడా మహిళలే చేసిండ్రు. అంటే మీతో ఎట్లా ఉంటున్నారు ఏంటి, సరిగ్గా ఉంటున్నారా లేదా, అంటే గ్రామీణ ప్రాంతంలో వచ్చింటారు మహిళలు. అటువంటి వాళ్ళను అడగడము కూడా ఈ ఆర్ఎస్సీ నుంచి వచ్చిన మహిళలే తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఆరోగ్యాల గురించి పట్టించుకోవడము, తర్వాత వాళ్లకు మెన్సెస్ సమస్యలు ఉంటే మాట్లాడడము, తర్వాత వాళ్ళకు అనారోగ్య సమస్యలు ఉంటే అవి పై స్థాయి వాళ్ళకు చెప్పి వాళ్ళకు చూపించడం, ఇవన్నీ కూడా చేసిందంటే అప్పటి ఆర్ఎస్యూలో ఉన్న వాళ్ళు ఒక అవగాహనతో ఈ సమాజము ఖచ్చితంగా మారాలి, అందులో స్త్రీ పురుష వివక్షత ఎక్కుంది కాబట్టి అది మారాలంటే ఖచ్చితంగా మనము ప్రశ్నించడం అనేది ఎక్కడున్నా, అంటే కొందరు ఏంటంటే బయట ఈ వివక్షత ఉంది కాబట్టే మనం ఒక ఉన్నతమైన దాంట్లోకి వెళ్ళడం జరిగింది. దాంట్లో కూడా ఉన్నప్పుడు మనం ఎందుకు భరించాలి అనే దాంతో ఎక్కువ క్వశ్చనింగ్ అనేది ఖచ్చితంగా విప్లవ విద్యార్థి సంఘం నుంచే మొదలైంది. వాళ్ళే చాలా గట్టిగా ఉన్నారు కూడా. తర్వాత అప్పుడు ఈ చరిత్ర సృష్టించింది కూడా అప్పుడు వీళ్ళే. అంటే చదువుకునే క్రమంలో ఒక స్త్రీని లీడర్గా అంగీకరించడం ఈ పురుషాధిక సమాజంలో అంత సులభం కాదు. కాకపోతే గద్వాల కాలేజీలో రజని మీకు గుర్తుండే ఉంటుంది, డిగ్రీ కాలేజీకి తను ప్రెసిడెంట్గా గెలిచింది. తర్వాత నెల్లూరులో కూడా మహాజబీన్ అనే ఆమె కూడా ఒక ఆమె గెలిచింది. ఆ తర్వాత ఎన్ని చోట్ల ఇది జరిగిందో తెలియదు. అంటే ఇది కూడా ఈ రాజకీయాల వల్లే అది సాధ్యం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇందులో నుంచి విప్లవ విద్యార్థి సంఘం నుంచి అమరత్వం పొందిన వాళ్ళు కూడా నిన్నటి నుంచి చాలా తక్కువ పేర్లు వినిపిస్తున్నాయి. అప్పుడు చరిత్ర సృష్టించిండ్రు వీళ్ళు అనేది మనకు స్పష్టం కాబట్టి వాళ్ళు స్వర్ణలత, తర్వాత ఇప్పుడు తను చెప్పింది స్వరూప, తర్వాత ఇంకా గజ్జల సరోజ, సుగుణ మా అక్క, తర్వాత ఈ వీళ్ళందరూ కూడా మధ్యలో స్వర్ణలత, ఎల్లంకి అరుణ, రజని, రజిత, స్నేహలత, వీటితో పాటు ఇంకా ఎంతోమంది మహిళలు అమరత్వం పొందారు. వీళ్ళు ఎన్నో దాటి ముందుకెళ్ళి వాళ్ళ అమరత్వంతో ఈ సమాజం మార్పు కొరకు వాళ్ళు కృషి చేసిండ్రు. కొంతమంది వాళ్ళ సహచరులు ఉద్యమం నుంచి బయటికి వచ్చినా కూడా వాళ్ళు నిక్కచ్చిగా నిలబడి మా ధ్యేయం ఇదే, మా లక్ష్యం ఇదే, మేము చివరి వరకు ఉద్యమంలో ఉంటామని వాళ్ళు ఉన్న సంఘటనలు కూడా మనం చూసినాం. ఎందుకంటే ఈ మహిళలకు పురుషులతో పోలిస్తే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. అందుకని ఆ సమస్యలకు పరిష్కారము ఖచ్చితంగా ఈ విప్లవమే పరిష్కారం అనే దాంతో వాళ్ళు ఈ ఉద్యమంలో కంటిన్యూ అనేది కావడం జరిగింది. ఆ తర్వాత ఉద్యమం నుంచి ఎదిగిన వాళ్ళు అంటే అప్పుడు ఆ వయసులో ఏంటంటే కొంత మహిళా కామ్రేడ్స్ సహచరులను ఎంచుకోవడంలో కొన్ని తప్పులు కూడా జరిగినాయి. ఎందుకంటే పని చేస్తున్న క్రమంలో అందరము మనము మంచిగానే అనుకుంటాం, కానీ తిరిగి పని చేస్తునేటప్పుడు వాళ్ళ నుంచి సహచరుల నుంచే తీవ్రమైన ఘర్షణ, తీవ్రమైన ఒత్తిడి, ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవించాల్సి వచ్చింది. కొంత విడిపోయి అయినా కూడా కొన్ని కుటుంబాల్లో వాళ్ళ కుటుంబాల్లో భర్త నుంచి సహచరి నుంచి విడిపోయినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మళ్ళీ మహిళలే చూసుకోవాల్సి వచ్చింది. అంటే అత్తమామలను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా వీళ్ళే ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాల్సి వచ్చింది. అంటే ఎంత మహిళలంటే ఎంత సహనం ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ ఓపిక ఇవన్నీ కూడా
ఈ విప్లవ విద్యార్థి ఉద్యమమే నేర్పిందేమో అని అనిపిస్తుంది. వీటన్నిటినీ దాటుకొని వాళ్ళు విడిపోయినాము, వీళ్ళ కుటుంబాన్ని ఎందుకు చూసుకోవాలని కాకుండా వాళ్ళ చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు చేసే బాధ్యత తీసుకోవడము, వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఆరోగ్యం బాగాలేకున్నా చూడడము, ఇవన్నీ కూడా కొంతమంది చేసింది మేము చూసినాం కూడా. ఇప్పుడు మనం సమస్యకు నిజమైన దాంట్లోకి వస్తే, ఒకప్పుడు ఎన్కౌంటర్స్ జరిగితే పురుషులే ఎక్కువ చనిపోయేవాళ్ళు, అది మీరంతా కూడా చూస్తున్నారు. కానీ రాను వాళ్ళ స్థాయి ఎక్కువైంది. అంటే వీళ్ళు మహిళలు కొంత ఎక్కువ కావడం మొదలుపెట్టిండ్రు. తర్వాత 50% వాళ్ళు 50% ఉంటే వీళ్ళు 50%, సగంలో సగం చనిపోవడం మొదలుపెట్టిండ్రు. మొన్న మీరే ఎన్కౌంటర్ గమనిస్తే 3 మహిళలే, కేవలము ఈ మధ్య జరిగింది ఎన్కౌంటర్ జరిపింది 3 మహిళలే. అంటే ఉద్యమం ఎవరికి అవసరం అనేది ఇక్కడ మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక పక్క మత రాజకీయాలు, తర్వాత ఒక పక్క కుటుంబము, ఒక పక్క ఒకవేళ పిల్లలుంటే వాళ్ళు, ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఇవన్నీ దాటుకొని మహిళలు ముందుకెళ్ళడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తరం మహిళలైతే ఇంకో అడుగు ముందుకేసి ఏంటంటే నో మ్యారేజ్ నో కిడ్స్ అనే దాంతో వాళ్ళు ఒక ట్రెండ్ తయారైంది. అందుకే కుటుంబ వ్యవస్థ అనేది మహిళలను ఎంత ఘోరంగా చూస్తుంది. రాఘవ నవల కూడా మనకు అదే చెప్తుంది. కుటుంబం అనేది ఎంత ఘర్షణలో పెడుతుంది, ఎంత స్వేచ్ఛ లేకుండా చేస్తుంది, ఎంత ఇష్టమైన పనులు చిన్న పనులైనా చేయకుండా చేస్తుంది అనేది, ఈ కుటుంబం అనే ఈ సాలెగూడు నుంచి హాయిగా ఎగిరిపోవాలనే దాంతో ఏంటంటే కొత్త కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. ఏంటంటే పెళ్లి చేసుకుంటే వాళ్ళు చెప్పినట్లు వెళ్ళాలి, తర్వాత పిల్లలు కంటే ఆ పిల్లల దాంట్లో ఏంటంటే ఇరుక్కొని తనకు ఏం చేయలేని పరిస్థితి అవుతుంది. అందుకని వాళ్ళు ఈ ట్రెండ్ ఒక ప్రకారం వెళ్తున్నారు. అట్లా కాకుండా వాళ్ళందరినీ ఈ రాజకీయాలు చెప్పి సమాజ మార్పులో భాగంగానే స్త్రీ విముక్తి ఉంది, శ్రమముక్తి జరగందే స్త్రీ విముక్తి జరగదు. వీళ్ళు పురుషులందరూ మీకు మిత్రులు, అంటే పురుషులు మీలాగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు అని వాళ్లకు తెలియజెప్పడం, ఇవన్నీ కూడా మనము చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇక్కడి నుంచి మనం ఇంత కష్టపడి మనమందరం ఒక దగ్గరికి చేరామంటే దీనికి ఒక ఉపయోగం ఉండాలి. మనం ఏం పని చేసినా మనకు ఒక ఉపయోగం ఉంటున్నట్టే దీన్ని కూడా ఈ ఫ్యాసిస్టు ప్రభుత్వాన్ని ఎదిరించాలంటే వాళ్ళు ఎట్లయితే మన ముందుకు దూసుకొస్తున్నారో అట్లాగే వాళ్ళు ఎట్లయితే అంత గట్టిగా ఉన్నారో మనము అంత సమైక్యంగా మనమంతా కలిసి లేము. అందుకనే మా ప్రపోజల్ ఏంటంటే మీరు వెళ్ళిన తర్వాత ఏ జిల్లాలో మీ జిల్లా వాళ్ళందరూ కలిసి ఒక వేదిక, అంటే మీరు కలిసి ఎట్లా పనిచేస్తారో ఎట్లన్నా చేయండి. కాకపోతే ఈ మతతత్వ రాజకీయాలను ఎదిరించడానికి మనం ఎట్లా ముందుంటాం, ఎట్లా పనిచేస్తాం అది మీకు ఇంతకుముందు చెప్పింది కదా వక్తలు. ఎట్లా అయినా పర్వాలేదు, కొంచెం మీ టైంలో కొంత దానికి కేటాయించండి. ఎందుకంటే ఇప్పుడు మనము రిటైర్డ్ అయ్యి రిలీఫ్గా ఉన్నాం, అంతో ఇంతో మనకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. సరే, అనారోగ్య సమస్యలు ఎట్లా ఉన్నా ఉంటాయి. సామాజిక జీవితంలో ఉన్న వాళ్ళకు అనారోగ్య సమస్యలు కూడా చాలా తక్కువనే ఉంటాయి. అందుకని మనం డైరెక్ట్గా సమాజంతో లింకుతో ఉంటాం కాబట్టి మనం హాయిగా ఉంటాము. దానికి మన హరగోపాల సారే మనకు నిదర్శనము. సార్ ఎంత ఆరోగ్యంగా ఎంత ఇదిగా ఉంటున్నారంటే సార్ సర్వీసెస్ సారు ఎప్పుడూ సామాజిక జీవితంలో ఉన్నందుకే. అందుకని మిత్రులారా మనం కూడా ఆలోచిద్దాం. మహిళా ఉద్యమానికి మీ సహాయ సహకారాలు తప్పక అందించండి. మహిళలను కూడా ముందు తీసుకురావడంలో మీరు మీ సహచరులకైతేనేమి మీ తోటి వాళ్ళకైతేనేమి అప్పుడు ఎట్లయితే ఒక ఎంట్రీ అయితే ఉండింది. ఎందుకంటే తండ్రులు తర్వాత
ఈ తమ్ముడు అన్న ఈ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంట్రీ చాలా ఈజీగా ఉండింది. కానీ ఇప్పుడు పురుషులే పనిచేయడం లేదు కాబట్టి మహిళలు వాళ్ళంతకు వాళ్ళు బయటికి రావడం అంటే చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. అందుకని మీరు వస్తూ మీ ఇంట్లో వాళ్ళని కూడా చేయూతనిచ్చి ఇటువంటి ఈ విప్లవకర ఉద్యమంలోకి వాళ్ళని తప్పక తీసుకురావాలని తీసుకువస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ముగిస్తాను.